మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి మీ స్కూలింగ్ నుంచి మీ గ్రాడ్యుయేషన్ మొత్తం ఒకసారి. నాది స్కూలింగ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు నేను మా విలేజ్‌లో కల్లేపల్లి విలేజ్‌లోనే గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకోవడం జరిగింది. ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు మనకు ఆహ్, సెంట్రల్ సంబంధించిన జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్ అని జేఎన్‌వి ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. సో, అది రాయడం జరిగింది. సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్. సిక్స్త్ నుంచి +2 వరకు నేను జేఎన్‌విసిసి చలకుర్తి క్యాంప్‌లో చదవడం జరిగింది. ఆ తర్వాతకి నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఆహ్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎగ్జామ్స్ ఉంటది. ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడం వల్ల నేను ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సి కెమిస్ట్రీలో సెలెక్ట్ అయ్యి నాది గ్రాడ్యుయేట్ ఈ పాండిచ్చేరిలో జరిగింది. ఓకే. గ్రాడ్యుయేషన్ అంటే ఇంటిగ్రేటెడ్ అంటే ఇక ఎంఎస్‌సి కూడా అక్కడనే కంప్లీట్ ఎంఎస్‌సి అయిపోయింది. కూడా అక్కడే కంప్లీట్ అయింది. 5 years. 2019లో ఓకే. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఓకే. సో, ఆ తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? అది నా లక్ అనుకుంటా. ఓకే. సో, ఎగ్జామ్ అది నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఇమ్మీడియేట్‌గా నాకు కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. ఓకే. సో, కానిస్టేబుల్ జాబ్ వచ్చింది 20లో. ఇతర పోటీ పరీక్షలు ఏమేమి రాశారు మీరు? అటెంప్ట్ ఏమేమి ఇచ్చారు? నా ఫస్ట్ జాబ్ వచ్చేసి నాకు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి మాత్రమే ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓకే. కానిస్టేబుల్. ఆ తర్వాతకి నేను ప్యారలల్‌గా ఎస్ఎస్‌సి సీజీఎల్ ప్రిపేర్ అవుతుండే. ఓకే. దానివల్ల నాకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది కొంచెం కొంచెం గ్రిప్ వచ్చింది. ఓకే. ఆ తర్వాతకి ఏంటంటే నేను ప్రిపేర్ అవుతున్నా కానీ ఫోకస్‌గా లేకుండే. ఓకే. నేను అవుతున్నా అంటే ఏదో అవుతున్నా. ఓకే. అది కొంచెం అలా అలా జరిగింది.